తెలంగాణలో చలి చంపేస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ ప్రజలు గజగజ వణుకుతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి సాధారణం కన్నా 5.5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అతి తక్కువగా వేల గ్రామంలో 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. భీంపూర్ మండలం అర్లీలో 6.9 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. పిప్పర్దరి 7.1 సెల్సియస్ డిగ్రీస్, మదంపూర్ 7.1 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. జైనేద్ మండల కేంద్రం 7.2 డిగ్రీల సెల్సియస్, రామ్నగర్ 7.2, నేరడిగొండ మండల కేంద్రంలో 7.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్ 8.1 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 9.8 డిగ్రీల సెల్సియస్ రికార్డయింది. ఇటు హైదరాబాద్ నగరంలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో 14 డిగ్రీల సెల్సియస్ కు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతుందని చెప్పారు. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉన్నాయి. విపరీతంగా చలి మధ్య ఉంటోంది. మొన్నటి వరకు చూసాం చలి కొంత పెరిగి మళ్లీ తగ్గిన నేపథ్యం ఉంది. మళ్లీ ఇప్పుడు చలి ఎక్కువగా కనిపిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. గత 3 రోజుల నుంచి కూడా చలి తీవ్రత చాలా ఎక్కువ అయింది. గతంలో ఉన్న దానికంటే చాలా అత్యల్ప స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో సెల్సియస్ అనేది చాలా ఎక్కువగా తక్కువగా పడిపోతుంది. దీంతో చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా అటు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ జిల్లాలో ఈ 2 జిల్లాల్లో కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ 2 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలో అయితే మనకు ఉట్నూరు ఏజెన్సీ సంబంధించినటువంటి ఏజెన్సీ ఏరియాలో అటవీ ప్రాంత మరి దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా చలికి విపరీతంగా వణికిపోతున్నారు. బయటికి రాలేని పరిస్థితి ఉదయం ఉంటుంది. రాత్రులు కూడా ఎన్ని చెద్దలు కప్పుకున్నా, దుప్పట్లు కప్పుకున్నా కూడా చలిని కంట్రోల్ చేయలేక తీవ్ర అవస్థలకు కూడా అస్వస్థలకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఒకసారి మనకు ఇటీవల నిన్న మొన్న నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా బేల గ్రామంలోనే రికార్డు స్థాయిలో మనకు 6.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తర్వాత ఆర్లీలో 6.9, పిప్పల్దరిలో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో సిప్పూరు వ్యూలో 6.7 డిగ్రీల సెల్సియస్ అంటే అక్కడ మనకు బేలాలో, ఆదిలాబాద్ జిల్లా బేలాలో 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే దాని తర్వాతనే సెకండ్ రికార్డుగా కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ లో ఉన్నటువంటి సిప్పూరు వ్యూలో 6.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాని తర్వాత మనకు పిప్పల్దరిలో, దాంతో పాటు బరంపూర్ లో 7.1 డిగ్రీలు, జైనత్ లో 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంటే ఆదిలాబాద్ ను ఆసిఫాబాద్ జిల్లాలో చాలా తక్కువగా మనకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో ఇక్కడ ప్రధానంగా సాయంత్రం నుంచే అసలు యాక్చువల్లీ 5:30కే చీకటి పడుతుంది. 5:30-6 గంటల నుంచే చలి ప్రభావం ఎక్కువ ఉంటుంది. మెల్లగా చలి పెరుగుతూ రాత్రి 9-10 వచ్చేసరికి విపరీతంగా ఎక్కువ అవుతుంది. ఉదయం పూట 2:30-3 గంటల నుంచి చలిగాలు వస్తున్నాయి. అంటే చలి కొంచెం కంట్రోల్ చేసుకున్నప్పుడు కూడా చలితో పాటు చల్లగా గాలులు వీస్తున్నాయి. ఈ చలిగాలులు వీచేసరికి ఇంకా ఎక్కువగా
ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ చలిగాల తీవ్రత దాదాపు ఉదయం 9 నుంచి 9:30 వరకు ఉంటుంది. సో ఈ ప్రాంతంలో ఉదయం పనులకు వెళ్లాలన్నా కూడా, బయటికి రావాలన్నా కూడా, ఇంటి పనులు చేసుకోవాలన్నా కూడా మహిళలకైతే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం 6 నుంచి దాదాపు ఉదయం 9 గంటల వరకు కూడా చలికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చాలా విపరీతమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్నారు. సో మరికొన్ని రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఈ చలికి వలన కనీసం నీళ్లు కూడా చాలా చల్లగా అయిపోతున్నాయి. కానీ నీటిని కూడా ముట్టుకోలేని పరిస్థితి ఉంది. చివరికి చాలా ప్రాంతాలలో ఉదయం నీళ్లు తాగాలంటే కూడా చాలా చల్లగా ఉన్నాయి కాబట్టి నీటిని వేడి చేసుకొని కూడా తాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ 2-3 రోజుల నుంచి కనిపిస్తుంది. ఇక హాస్టల్లో, గురుకులాల్లో ఉంటున్నటువంటి విద్యార్థులు అయితే కొంతమంది ఈ చలి ప్రభావంతో చన్నీళ్లతోటి స్నానాలు కూడా చేయకుండా ఉంటున్నారు. చాలా ఇబ్బందికర పరిస్థితి. ఒకసారి మనము జీన్యూస్ కూడా ఇటు ఈ చలి వలన ఎట్లాంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయనేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా జీన్యూస్ ఒక డాటా తీసుకుంది. ఒక డాటాను మనం ఒకసారి విశ్లేషిస్తే డిసెంబర్ 7వ తారీఖు రోజు అంటే సాధారణ రోగులు, అంటే పిల్లలు కాకుండా మీకు సాధారణ రోగులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపు 4,900 మంది పరీక్షలు చేయించుకుంటే పిల్లలు 1,420 మంది పరీక్షలు చేసుకున్నారు డిసెంబర్ 7వ తారీఖు రోజు. డిసెంబర్ 13వ తారీఖు చూసుకుంటే సాధారణ రోగులు 12,673 మంది సాధారణ రోగులు, ఈ శ్వాసకోశ సంబంధిత సమస్యలు, చర్మ సంబంధిత వాళ్ళు, చలి వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు పరీక్షలు చేసుకుంటే పిల్లల సంఖ్య 3,400కు చేరింది. అంటే దాదాపు మనకు 3 ఎక్కువైపోయింది. ఒక వారం రోజుల్లోనే చలి వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రోగులు గాని, వ్యాధులు గాని ఒక 3 ఎక్కువైపోయి హాస్పిటల్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. చలి వలన చర్మ సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, దగ్గు, జలుబు, ఈ కఫం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ లాంటి ఎక్కువగా అయిపోతున్నాయి ఈ సమస్యలు. దీర్ఘకాలికంగా ఎవరికైతే న్యూమోనియా లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో పిల్లలు కానీ వేరే వాళ్ళకి కానీ, సో ఆ న్యూమోనియా పర్సంటేజ్ కూడా ఎక్కువగా అయిపోవడంతో హాస్పిటల్స్ కి వెళ్తున్నారు. కేవలం వారం రోజులలోనే 3 ఎక్కువగా అయిపోయారు, అటు పిల్లలు కానీ ఇటు పెద్దలు కానీ. పిల్లలకైతే న్యూ బార్న్ బేబీస్ కూడా ఈ చలికి వాళ్ళకు లంగ్స్ లలో నంజు కూడా ఎక్కువగా ఫామ్ అవుతుంది, అంటే పుట్టిన పిల్లలు కూడా. సో ఈ ప్రభావం డాక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని కొన్ని సూచనలు చేస్తున్నారు. మొత్తానికి అయితే చలి పులి అనేది కూడా మనకు పంజాబ్ విస్తృతుందని చెప్పవచ్చు. ఇంకా ప్రధానంగా విషయం నేర్చుకుంటే ఇప్పుడు ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు చలితోటి ఎంత ఇబ్బందులు పడుతున్నారో, చలి పంజా తోటి కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారు. పులి పంజా, పులి దాడులతో కూడా చాలా భయపడుతున్నారు. చలి, పులి, పంజా ఈ 3తోటి కూడా ఈ ప్రాంత ప్రజలు ఒక భయం వల్ల పరిస్థితులతో ప్రస్తుతానికి ఉన్నారు శివమందు.